నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఈరోజు వచ్చేపాటికి బ్యాడిగా మార్కెట్ ధరల గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు వచ్చేపాటుకు డేట్ కనుక చూసుకున్నట్లయితే 27వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం బ్యాడీ మార్కెట్. ఈరోజు వచ్చేపాటికి బేస్తవారం అంటే గురువారం మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తాను అనమాట. ఈరోజు 1,62,000 బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం జరిగింది. వీటిలో డబ్బీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే 32,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా చాలా మటుకు మార్కెట్ అయితే డౌన్ అయింది. మొన్న 36,000 వెంటే ఈరోజు 32,000 టాప్ అయినాయి. చాలా మటుకు డబ్బీ ఈరోజు 30,000 బస్తాలు రావడం జరిగింది. కడ్డీ 30,000 బస్తాలు రావడం జరిగింది. ఇక 2043 20,000 బస్తాలు రావడం జరిగింది. ఇంకా మిగతాదంతా సీడ్ ఎక్కువ వచ్చింది. చాలా మటుకు ఇప్పుడు డబ్బీ 31 32 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇదంతా నీరావరికి సంబంధించింది. ఎక్కడ వర్షానికి పండినవి అయితే లేవు ప్రజెంట్. కడ్డీ వచ్చేసి 26,000 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. 24,000 రెండవ లాటు, 22,000 అయితే మూడో లాట్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఇక ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే కొద్ది రకాలకైతే డిమాండ్ ఉంది, కొద్ది రకాలకైతే డిమాండ్ లేదని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ప్రతి ఒక్కటి చాలా మటుకు రేర్గా రేట్స్ అయితే పోతున్నాయి, కానీ చాలా మటుకు డౌన్ అయింది. ఎందుకంటే ఈ పండుగలు అనేటివి చాలా ఎఫెక్ట్ పడినాయి. రైతుకి అయితే పంట పండింది చాలామంది తీసుకొని పోతున్నారు. చాలామంది 10 నుంచి 12,000 నుంచి స్టార్ట్ అయినాయి చాలా మటుకు. ఇక చాలా మటుకు కొన్ని అయితే ఇంకా చాలా తక్కువగానే పోయినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అవి చూసుకున్నట్లయితే రేట్స్ 2043కి పర్వాలేదు, డిమాండ్ అయితే బాగానే నడుస్తుంది. 2043 10,000 కాట్ నుంచి 16,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. ఇక సర్పన్ మంజీ రొట్టు కూడా మంచి క్వాలిటీ ఉంటే 16,000 నడిచినాయి. ఇక ఎలైట్ 466 చూసుకున్నట్లయితే 14,000, 626 14,500 అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక కొన్ని క్వాలిటీలకి అయితే రేట్స్ ఇట్లా పన్నాయి చూసుకోండి. 5531 అయితే కింద ఈరోజు వచ్చేపాటికి 11,500 టాపు. త్రిమూర్తి 411 10,000, 10081 వచ్చేసి 10,000, 341 వచ్చేసి 10,500, 355 చూసుకున్నట్లయితే ఈరోజు 11,000. ఇక తేజ చూసుకున్నట్లయితే 12,500 టాపు. గుంటూరు చూసుకున్నట్లయితే 13,000. ఇక మీడియాలు మాట్లాడుకుందాం. అంతకుముందు నంబర్ 5 చూసుకుందాం. నంబర్ 5 వచ్చేపాటికి ఈరోజు 12,000 టాపు. షార్కులు వచ్చేసి 10,500. ఇక 646 మంజీరా చూసుకున్నట్లయితే ఈరోజు 10,500. ఆర్మూర్ చూసుకున్నట్లయితే 10,600 టాప్ అనమాట. టాప్ రేట్లు చెప్తాండి ఇది. ఇక డీడీలు దేవనూరు డీలక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు 11,000 టాప్లు ఈరోజు వచ్చేపాటుకు. ఇంకా ఏమన్నా మీకు సీడ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. చాలా మటుకు సీడ్ ఎక్కువ వస్తుంది, తెల్లగాయలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి కూడా నిన్న లేక మొన్న బ్యాడ్గా అయితే విజిట్ చేయడం జరిగిందనమాట. చాలా మటుకు తాలు శాతం ఎక్కువగా ఉంది, అందులో సీడ్ ఎక్కువగా వస్తుంది. డబ్బీ కడ్డీ తక్కువ వస్తుంది, కానీ తక్కువ రేట్లు అయితే వేస్తున్నారు మార్కెట్లో. చాలామంది రేట్లన్నీ చాలా తగ్గించినారు. ఇక మీడియాలు మాట్లాడుకుందాం. మీడియాలు వచ్చేపాటికి 5531 మీడియాలు 6 నుంచి 7,000 టాపు. 273 కుబేర మంచివి అయితే గిన అంటే ఫస్ట్ క్లాస్ ఉంటే గిన 11,000 టాపు. మీడియాలు అయితే గిన 7,500 అయితే టాపు. సెకండ్ రకాలు వచ్చేసి ఇవే 2 రకాలు 6,500 అయితే టాప్ అనమాట. ఇక 10081 341 355 ఈ 3 రకాలు చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు 6,500 టాపులు. మీడియాలకి అయితే 7,200 అయితే నడుస్తున్నాయి అనమాట. ఇక మిగతా చూసుకుందాం. సూపర్ 10 ఈరోజు ఫస్ట్ క్లాస్ ఉంటే 12,000, మీడియాలకి అయితే 8,000 వరకు నడిచినాయి. ఇక తేజ గుంటూరు వచ్చేప్పటికి ఈరోజు 11,000 వరకు నడిచినాయి మీడియాలు అయితే గిన. బెస్ట్లు ఉంటే గిన 12 13. మనకు మీడియాలో వచ్చేప్పటికి కొన్ని 8,000 వరకు నడిచినాయి తేజ కానీ గుంటూరు కానీ. సెకండ్ రకాలు వచ్చేసి 6,000 అయితే టాప్ అనమాట. ఇక డబ్బీ కడ్డీ ఈరోజు వచ్చేప్పటికి మీడియాలకి చూసుకున్నట్లయితే కొత్తవి 14,000 నుంచి స్టార్టింగు 18,000 19,000 ఇట్లా నడిచినాయి కొన్ని అయితే గిన. ఇక చాలా మటుకు కడ్డీ చూసుకున్నట్లయితే 20 22 ఎక్కువ నడిచిండేది. డ్రై ఎక్కువగా ఉంటే గిన మనకు ఈ రేట్స్ పడుతున్నాయి. కాస్త తేమ ఎక్కువ ఉంటే గిన 18,000 లోపలే చాలా మటుకు పడుతున్నాయి అనమాట. ఇక ఏసీ స్టాక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి కడ్డీ చూసుకున్నట్లయితే ఏసీ స్టాక్స్
14,000 టాపు, డబ్బీ వచ్చేసి 16,000 టాపు. ఏడో ఒక చోట అన్నీ కూడా 14,000, 10,000, 8,000 నుంచి కూడా స్టార్ట్ అయిన డబ్బీ. ఏసీ స్టాక్ అయితే డిమాండ్ లేదు. ఇక కడ్డీ మీడియాలకి అయితే కొత్తవి ఈరోజు వచ్చేప్పటికి 10,000 కాడ నుంచి 14,000, 16,000 అయితే టాప్ అనమాట. ఇక డబల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే 20 ఎక్కువ టాపు కొత్తవి. సెకండ్ రకాలు వచ్చేసి 12,000, మీడియాలు ఉంటాయి కానీ 16,000 వరకు అయితే నడవడం జరిగిందనమాట. ఇక కొద్దిపాటికైతే డిమాండ్ చాలా తక్కువగా ఉంది. కొన్ని సీడ్స్ అయితే 5531 కూడా ఎక్కువ వస్తుంది సరుకు. ఇక్కడ వచ్చేపాటికి 10,000 అనిపించుకుంటే పెద్దది అనిపిస్తుంది. 273 పర్వాలేదు. ఇక 341, 355కి గుంటూరు ఎక్కువ నడుస్తుంది కదా, ఇక్కడైతే తక్కువగా నడుస్తుంది. ఇక డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకుందాం. డబ్బీ కడ్డీ తెల్లగాయలు 5,000 వరకు వేసినారు. ఇక 3,000 నుంచి స్టార్ట్ అయ్యి 5,000కు చాలామంది 1,000 రూపాయలు కూడా 2,000 కూడా పోయినాయి. తెల్లవి మచ్చలు ఎక్కువ ఉంటేనే మన కలర్ ఎక్కువ ఉంటే 5,000 వరకు నడుస్తున్నాయి. అది బాగా గుర్తుంచుకోండి. ఇక 2043 సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 2,000 నుంచి 3,000 వరకు నడిచినాయి కలర్ని బట్టి. 500 కూడా పోయినట్టు ఉన్నాయి, 1,000 రూపాయలు పోయినట్టు కూడా ఉన్నాయి. ఇక 5531 చూసుకున్నట్లయితే చాలా మటుకు 600 నుంచి స్టార్ట్ అయినాయి, 1,800కి ఎన్నైనాయి 5531. 273, 341, 355, తేజాను, సూపర్ 10, గుంటూరు ఈ తాళంతా చూసుకున్నాను 3,000 వరకు నడిచినాయి. కలర్ బాగుంటే, కలర్ బాగా లేకుంటే చాలా తక్కువగా వెళ్ళడం జరిగిందనమాట. ఇక ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఈరోజు చూసుకున్నట్లయితే డబ్బీ ఒక 2 లాట్లు పోయినాయి, 31, 32 లావు రకాల్లో. ఇక 2043లు కడ్డీలు చూసుకున్నట్లయితే 2 ఒకటే రేట్ చేయాలి నడిచినాయి. మిగతా మనకు మీడియాలకినైతే 14,000 కాడ నుంచి కూడా స్టార్ట్ అయినాయి. కడ్డీకి పర్లేదు ఈ పొద్దు రేట్లు. డబ్బీ మామూలుగా నడుస్తుంది. ఇక కొత్త దానికి డిమాండ్, ఏసీ వాటికైతే పెద్దగా లేదనమాట. బాగా డ్రై చేసుకొని తీసుకొని పోండి ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా. ఇక బ్యాడీ మార్కెట్ అయితే కన్నా రేపు వారాంతం 2 మార్కెట్లు అయితే లేవు. శుక్రవారం అయితే నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే మనకు ఈరోజే లాస్ట్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. వచ్చే సోమవారం కానీ వచ్చే గురువారం కానీ మార్కెట్ ఉండదు. మళ్ళీ గురువారం అయిపోయిన తర్వాత శుక్రవారం అయితే నడుస్తుంది అనమాట. అక్కడ తేరు రథోత్సవం అయితే జరుగుతుంది. అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాతే మిగతా మార్కెట్ అయితే నడుస్తుంది అనమాట. హుబ్లీ మార్కెట్ వచ్చేసి శనివారం ఒకటే నడుస్తుందన్నమాట. ఈ శనివారం మళ్ళీ సోమవారం కూడా హాలిడే ఉండొచ్చు అని చెప్తున్నారు. అది కూడా ఆ రోజు వీడియోలో క్లారిటీ కనుక్కొని అయితే చెప్తాను అనమాట. వెళ్ళే రైతులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.